పవన్ కళ్యాణ్ మరొకసారి పవర్ఫుల్ పోలీస్‌గా నటిస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. పవన్ కళ్యాణ్ 2023లో రాజకీయాల్లో బిజీ అవ్వడానికి ముందు పక్కన పెట్టిన 3 చిత్రాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒకటి. మళ్ళీ తన సినిమాలను కంప్లీట్ చేయడానికి వరుసగా డేట్స్ ఇచ్చాడు పవర్ స్టార్. 'హరిహర వీరమల్లు' కంప్లీట్ చేసిన పవన్ ఇప్పుడు 'ఓజీ' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక జూన్‌లోనే 'ఉస్తాద్ భగత్ సింగ్' కంప్లీట్ చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని కూడా జూన్‌లో తిరిగి సెట్స్ మీదకి తీసుకెళ్లబోతున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. ఆ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు. పవన్ ఈ సినిమా కోసం కాల్ షీట్స్ కూడా ఇచ్చేసినట్లు తెలుస్తుంది. అందుకే చకచకా షూటింగ్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పవన్ డేట్స్ ఇవ్వడమే మహాభాగ్యం కాబట్టి మిగతా ఆర్టిస్టులవి బల్క్ డేట్స్ తీసుకునే పనిలో పడింది చిత్ర బృందం. తన కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటి కావడంతో శ్రీలీల 'ఉస్తాద్' కోసం పెద్ద మొత్తంలో డేట్లు ఇచ్చేసిందట. ఆమె తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో నటిస్తున్నప్పటికీ పవన్ సినిమాకు ప్రయారిటీ ఇచ్చి కోరినన్ని డేట్లు ఇచ్చేసినట్లు సమాచారం. కెరీర్‌లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో శ్రీలీలకు వచ్చిన పెద్ద అవకాశం ఇది. కానీ కొన్ని రోజులు షూట్ తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. తర్వాత 2 ఏళ్ల పాటు ఈ సినిమాకు దూరంగా ఉందామె. ఎట్టకేలకు జూన్‌లో సినిమా చిత్రీకరణ పునఃప్రారంభం అవుతుండడంతో కోరినన్ని డేట్లు ఇచ్చేసిందట. మిగతా ముఖ్య ఆర్టిస్టులందరూ కూడా సమయానికి అందుబాటులోకి వచ్చేయనున్నారు. పవన్ పరిమిత సంఖ్యలోనే డేట్లు ఇచ్చినా అందర్నీ అందుబాటులో ఉంచుకొని శరవేగంగా షూటింగ్ పూర్తి చేయడానికి హరీష్ శంకర్ అండ్ టీమ్ ఏర్పాట్లు చేసుకుంటుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం జూన్ 10, 2025న షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. షెడ్యూల్ ప్రారంభమైన తర్వాత పవన్ కళ్యాణ్ 1 లేదా 2 రోజులు సెట్స్‌లో చేరాలని భావిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో మేకర్స్ ప్రధాన నటుల్ని కలిగి ఉన్న కీ సీక్వెన్స్‌ను చిత్రీకరించడంపై దృష్టి పెట్టనున్నట్లు లేటెస్ట్ టాక్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల నటించింది. ఈ చిత్రానికి దర్శకుడు దశరథ్ స్క్రీన్ ప్లే రాస్తున్నారు. అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ ఇతరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. పవన్, హరీష్ శంకర్ కాంబో అంటేనే బ్లాక్ బస్టర్ 'గబ్బర్ సింగ్' సినిమా మాకు గుర్తొస్తుంది. మరోసారి అదే కాంబోలో పోలీస్ ఆఫీసర్‌గా పవర్ స్టార్ కనిపించనుండడంతో భారీ హైప్ నెలకొంది. ఆయన రోల్ చాలా ఏళ్లకు గుర్తుండిపోయిందని మూవీ టీమ్ తెలిపింది. ఈ ఏడాదిలో సినిమా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది మొదట్లోనే సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.